బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ ఫర్నిచర్ను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని సచివాలయ జీఏడీ అధికారులు లెటర్ రాశారు. సాధారణంగా ఎన్నికల ఓటమి పాలైన తర్వాత 15 రోజుల్లో ప్రభుత్వ సామగ్రిని వెనక్కు అప్పగించాల్సి ఉంటుంది. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు రాగా నేటితో 15 రోజుల గడువు పూర్తవుతుంది. అయినప్పటికీ జగన్ నుంచి ఫర్నిచర్ అప్పగింతపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో రంగంలోకి దిగిన జీఏడీ ఆయనకు లేఖ రాసినట్లు సమాచారం. సచివాలయం నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్, ఇతర ఫర్నిచర్ను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలనే లేఖలో పేర్కొన్నారు. జగన్ నివాసంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్పై సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ ఫర్నిచర్ను వెంటనే వెనక్కు ఇచ్చేయాలని సచివాలయ జీఏడీ అధికారులు లెటర్ రాశారు. సాధారణంగా ఎన్నికల ఓటమి పాలైన తర్వాత 15 రోజుల్లో ప్రభుత్వ సామగ్రిని వెనక్కు అప్పగించాల్సి ఉంటుంది. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు రాగా నేటితో 15 రోజుల గడువు పూర్తవుతుంది. అయినప్పటికీ జగన్ నుంచి ఫర్నిచర్ అప్పగింతపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో రంగంలోకి దిగిన జీఏడీ ఆయనకు లేఖ రాసినట్లు సమాచారం. సచివాలయ నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్, ఇతర ఫర్నిచర్ను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ నివాసంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్పై సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.